తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఏరువాక పూర్ణమి అమ్మా. 11వ తారీఖు అంటున్నారండి, పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి. విశిష్టత ఏంటి గురువు గారు? పౌర్ణమి అంటే అనేటువంటిదే విశిష్టత. అందులో ఏరువాక పౌర్ణమి అంటే మనకు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే అమ్మా, ఇవాళ మనం కడుపు నిండా అన్నం తింటున్నాము అని అంటే రైతులందరూ ప్రాణం పోతుందన్నప్పటికీ కూడా వారి వదిలిపెట్టకుండా అప్పు చేసి సొప్పు చేసి ఏదో చేసి వారందరూ దాన్ని పండిస్తున్నారు కాబట్టి వాళ్ళు మనం అన్నం తింటాం. అటువంటి రైతుకు భగవంతుడి యొక్క అనుగ్రహం వలన అతివృష్టి అనావృష్టి అనేటువంటిది లేకుండా స్వామి ప్రతి ఒక్క మనిషికి కూడా కడుపు నింపేటువంటి రైతు ఎవరైతే ఉన్నారో అతనికి తినటానికి తిండి లేకుండా వెళ్ళిపోతుంది కనుక అతన్ని బాగు చేయడానికి మేము చేసేటువంటి దానికి మాకేదైనా ఉపకారం చేయి అంటే వాళ్ళకి ఏదైనా ఉపకారం చేయడం కోసం మమ్మల్ని అనుగ్రహించు అనేటువంటిది స్వామివారు మనం వేడుకునేటువంటి విధానం. నాకు తెలిసినంతలో కిందసారి నేను చేశానమ్మా, అంతకింతసారి చేశాను అంటే మాకు పూర్వం నుంచి నేను చూసినవి. ఏరువాక పౌర్ణమి వస్తుంది అంటానికి కొన్ని రోజుల ముందు మా తాతగారు వాళ్ళందరూ ధాన్యం పక్కన పెట్టేవారు జాగ్రత్తగా. కొంతమంది 5 రోజుల ముందు పెట్టేవారు, కొంతమంది 11 రాత్రులని 21 రాత్రులని ధాన్యం పక్కన పెట్టి ఆ రోజు నాడు రైతులందరికీ కూడా ఆ పంట గింజలు అందించేవారండి. ఆ విశేషమైన వృద్ధి కలుగుతుంది అని చెప్పి ఇచ్చేవారు. మరి ఆ రోజుల్లో ఎవరికి కూడా కల్మషం అనేటువంటిది లేదు కదమ్మా, కాబట్టి ఆ రైతులకు అందరూ ఇస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ తిరిగి అన్ని ఇస్తూ ఉండేవారు. తద్వారా అందరూ సుఖంగా ఉండేవారు. అలా గంపలు అలా ఇవ్వటం మాకు తెలుసండి. అలా ఇప్పుడు ఇచ్చేవారు ఎవరు లేరు. క్రితంసారి కూడా ఇదే విషయానికి వస్తే చాలా మందికి నేను చెప్పానమ్మా, ఒక చిన్న కలశంలో ధాన్యం వేయండి, కనీసం 5 రాత్రులు, కుదరలేదు 3 రాత్రులైనా యా జాత ఓషధయో దేవేభ్యస్త్రియగం పురా మందామి బభ్రూణా మహగుం శతం ధామాని సప్తచ శతం వో అంబధామాని సహస్రముత ఓర్వహ అనేటువంటి ఒక మంత్రం ఉంటుందమ్మా. మాకు తెలిసినప్పుడు అంత రౌండ్గా మట్టి పోసేసేసి మట్టి మీద మొత్తం ఒడ్లు పోసేసేవారు. ఒడ్లు పోసేసి మళ్ళీ దాని మీద నీళ్ళు చల్లేసేసారు. 8 రోజులకి ఎలా అవి చక్కగా వచ్చేవండి. 8 రోజులు 9 రోజులకి మామూలుగా కొంతమంది ఏమనేవారు అంటే 2 రోజులు నీళ్ళలో నానబెట్టాలి చెప్పేవారు. మంత్రం అలా చేయడానికి వీల్లేదు. తడిపేసేసి 2 రోజులు మూటలు పెట్టి పక్కన పెట్టాలి, ఆ తర్వాత అవి మొలకలు వస్తాయి. దీనికి అలా పనికిరాదు. మట్టి వేసేసేసి ఈ ధాన్యం మొత్తం ఒక పాల పాత్రలో వేసి వాటి మొత్తం క్షీరైన ప్రక్షాళి ఆ పాలతో మొత్తం కడగాలి. వాటిని కడిగి ఆ మట్టి మీద మొత్తం అంతా చల్లేసి మళ్ళీ దాని మీద మట్టి కప్పేసేయాలి. ఈ పారాయణ చేసుకుంటూ కూర్చుంటే 8వ రోజుకు 9వ రోజుకు అంత చక్కగా వస్తాయి. ఈ ఏదైతే కనుక చుట్టూతా పెట్టేటువంటి దాని చుట్టూతా కూడా ఈ తట్టల్లో ఒడ్లు పోసి పెట్టేవారమ్మా. మొత్తం ఎన్ని రోజులు పూర్తయిన తర్వాత వాళ్ళు ఏదో నారు పోయటము ఏదో అంటారు, దానికి ప్రధానంగా అది ఇంత కట్ల కట్టి ఇచ్చేవారు. నేను చూసేవాడిని. అందులోంచి పీకి కట్ల, చిన్న వయసు తెలిసేది కాదు. తర్వాత ఆ కట్టలు ఏంటంటే ఇదే అన్న విషయం నాకు తర్వాత తెలిసింది. కట్టలు కట్టి ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా అది దాంతో ప్రారంభం చేసుకునేవారండి. చాలా వృద్ధి వచ్చేది. పంట అందరికీ పంట పండిన తర్వాత దేవుడు మాన్యం అని అది అందరికీ ఇస్తూ ఉండేవారు. కింద సంవత్సరం ఆ కింద సంవత్సరం కానీ అందరికీ ఏం చెప్పానంటే, మీ ఇంట్లో మీరు కూడా అంత ప్లేస్ వద్దు, చిన్న మూకుడు మట్టి మూకుడు తెచ్చుకొని దాంట్లో మట్టి పోసి అన్ని ధాన్యాలు వేసి మట్టి కప్పేసి పక్కన పెట్టి నమస్కారం చేసుకోండి. రోజు దీపారాధన చేయండి. ధాన్యాది దేవత క్షుత్పాధకి ఆయనే కదండి. పక్కన విడిగా అన్ని పెట్టుకోండి. దానికి మేమైతే ఆరాధన చేసుకుంటాం. మీకు ప్రత్యేకమైన మంత్రానుష్ఠానం అనేటువంటి కష్టం కనుక ఈశ్వరుని ప్రార్థన చేసుకోండి. చేసుకొని ఒక 5 రోజులు 6 రోజులు 7 రోజులు ఆ మొలకలు వచ్చిన తర్వాత మీ పక్కన ఉన్నటువంటి దగ్గర ఉన్న రైతులకి అవి ఇచ్చేసేయండి అని చెప్తే చాలా మంది ఇచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే అమ్మా, అంటే దీనికి ప్రత్యేకమైన పూజలు పునస్కారాలంటే మేము ఇళ్లలో చేసుకుని ఇచ్చే ఉంటాయి. ప్రతి మనిషి అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అపరిమితమైన వృద్ధి కలుగుతుంది. ముందు మంత్ర విధానంతో వచ్చినటువంటి ధాన్యాన్ని తీసుకెళ్ళి కనుక మన రైతులకు ఇస్తే మామూలుగా వచ్చేటువంటి సాగు కన్నా కనీసం 4 రెట్లు ఎక్కువ వస్తుందమ్మా. అది దాని యోగం. అది యోగ బలం బాహుబలం అంటారు చూసారండి. ఆ యోగము బాహుబలం బుద్ధిబలం కర్మబలం మనోబలం యశకారకం అన్నట్టుగా ఇవన్నీ కూడా
వృద్ధికి మూల కారణాలు. అంటే ఏ పౌర్ణమిను ఎలా చేసినప్పటికీ కూడా ఏరువాక పౌర్ణమి అన్నప్పుడు రైతుకి ఉపయోగించేటువంటిది మనం ఏదైనా చేయగలిగితే భవిష్యత్తులో మనం మట్టి తిని బ్రతకాల్సిన అవసరం ఉండదమ్మా. రైతు అంటే ఇవాళ మనం అన్ని తింటున్నాం అంటుంటారు, అబ్బే అన్నం ఏంటంటే మేము అవి తింటాం, ఏ విధంగా పంట ఏంది కదండి, పాడి పంట, ఈ రెండు లేని మనిషికి జీవితం లేదు. మనం ఎంత ఎత్తెక్కినా దిగాల్సింది భూమి మీదకి. ఆ ఒక్క విషయం మనిషికి గుర్తుండాలి. నువ్వు ఎప్పుడు ఏం చేసినా చేయకపోయినా ఏరువాక పౌర్ణమి అని వచ్చినప్పుడు మాత్రం రైతులకి నువ్వు ఏదైనా అన్ని ధాన్యం గింజలు దగ్గర పెట్టుకొని ఒక 3 రాత్రులు కనీసం పెట్టుకొని అవి తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వగలిగితే నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఆ 3 రోజులు ఒక పూజా విధానంతో శుచిగా ఉండగలుగుతావు. కాబట్టి వృద్ధి శక్తి పెరుగుతుందమ్మా. అదేంటంటే ధాన్యం అంటే చంద్రుడే కదమ్మా. ధాన్యం అనగా చంద్రుడు. ఆయన యొక్క అనుగ్రహం కలిగింది అంటే మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే 1కి 1000 పనులు మనం చేయగలుగుతాం. ఆ మనస్సే ప్రశాంతత లేకపోతే ఒక పని కూడా మనం సరిగ్గా చేయలేం. ఆ మనస్సు ప్రశాంతత కలగాలి అంటే విత్తనం అనేటువంటిది రైతు కొనకూడదు. మన నిజం చెప్పాలంటే మరి ఇలా ఇవ్వాలి. మనందరము మాకు ఏ రుణాలు లేవనుకుంటాం. మనం చచ్చిపోయినా తీర్చుకోలేని రుణం అనేటువంటిది రైతుకు సంబంధించిన రుణం అండి. అతను కష్టం మొత్తం సాగు చేస్తే మనం ఇవాళ తింటున్నాం హాయిగా, ఎంత పడేస్తున్నామో తెలియదు. అతను నిజంగా రైతు వచ్చి మనం పడేసేది చూస్తే అతను మనం కొట్టినా తప్పు ఉండదు అతనికి. అంత కష్టపడుతుంటే మట్టిలో ఉండి తిండి తిప్పలు మానేసి రాత్రి పగలు దాన్ని కాపలా కాసుకుంటూ ఇవాళ మనం ఇష్టం వచ్చినట్టుగా అక్కడెక్కడ పడేసి నానా హంగామా చేస్తున్నాం. సరే, గతం గోష్ఠి నకర్తవ్యం. కనీసం ఏరువాక పౌర్ణమి అంటే అది కడుపుకి పెట్టేటువంటి రోజు కనుక, కడుపు నింపేటువంటి రోజు కనుక రైతుకి నీకు ఏదైనా నేను తింటున్నా కదా రైతు ఎక్కడో పండిస్తే అనేటువంటిది కనీసం నీకు కృతజ్ఞత అనేటువంటిది కొంచెమైనా నీకు ఉంది అంటే, కృతజ్ఞత కాదండి, కృతజ్ఞత కొంచెమైనా నువ్వు చూపిద్దామనుకుంటే అన్ని ఒడ్లు ఒక 3 రోజులు నీ ఇంట్లో పెట్టుకో, మూట తీసుకెళ్ళి రైతుకి, నీకు తెలిసింది అయితే ఎవరో ఒకరికి చేతులు నమస్కారం చేసుకో. అవి చల్లినప్పుడు ఏమవుతుందంటే అండి విపరీతమైన వృద్ధి కలుగుతుంది. ఇంకొంతకాలం మనందరికీ అన్నం దొరుకుతుందమ్మా. లేదనుకోండి ఏం లేదు, ఇంకొంతకాలం అన్నం దొరుకుతుంది. లేదనుకోండి ఒకానొక టైంలో వరి దొరికేది, అన్నం తినేవారట అని చెప్పుకునేవాడు. ఇప్పుడు టాబ్లెట్లు మింగి టయానికి ఏవి తింటామే, ఇంకా మనం ఏం చేయలేం. ఆ స్థితికి మనం రాకుండా ఉండాలి అంటే ఒడ్లోనే కాదు, ప్రతి గింజ ఏదైనా సరే నీకు ఏ గింజ అయితే అందుబాటులో ఉందో ఆ గింజను నువ్వు ఇంట్లో పెట్టుకోకుండా రోజు అతనికి ఇచ్చి నమస్కారం చేసుకో. అది చాలా శ్రేయోదాయకం. ఒక మనిషి 1 కిలో బియ్యం 5గురు తింటున్నారు అనుకుందాం, కానీ ఆ కిలో బియ్యం తయారవడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించి, అది ఏరువాక అంటే ఏంటంటే అది పొంగుతూ ఉంటుంది. ఇక ఎప్పటికీ కూడా వృద్ధి అనేటువంటిది ఆగకుండా పొంగుతూ ఉండేటువంటిదే. అది ఏదైనా సరే పొంగాలి, ఆ స్థితికి వెళ్ళాలి అంటే పాడి పంట ఉంటేనే మనం ఉండగలుగుతాం. కనుక రైతుకి ఏ ఇబ్బందులు లేకుండా ఆ ఒక్కరోజు కనీసం, ఆ ఒక్కరోజు నేను అనకూడదు, కనీసం ఆ ఒక్కరోజైనా రైతుకి మనం చేయూతగా ఏదో ఒక రకంగా ఉండే ప్రయత్నం చేయగలిగితే ఇటువంటి ఏరువాక పౌర్ణములు మన తర్వాత 8వ తరం వాళ్ళు కూడా చూడగలుగుతారమ్మా. లేదనుకోండి ఇంకో 10 తరాలు 10 సంవత్సరాలు పోతే ఏమి ఉండవు. ఇంకా ఆ స్థితికి దిగజారకుండా ఉండాలి అంటే ఇటువంటి వచ్చిన రోజు నాడు మనమేంటి, మన పరిస్థితులు ఏంటి, ఎలా తింటాం, ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు పడే కష్టం ఏంటి, ఇవన్నీ నువ్వు దృష్టిలో ఉంచుకొని నీకు తగిన ధాన్యం గింజలు ఇమ్మనైతే నేను చెప్తానమ్మా. చాలా మంచి సలహా గురువు గారు, ధన్యవాదాలు. పరమేశ్వర.